ఉదయకాలమందు ప్రభు సన్నిధానంలో ఈ పరిశుద్ధ ఆదివారం దినమున ఆయన మందిరంలో చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి మనందరినీ నడిపించిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం వినే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖన భాగము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22 నుండి 27వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటిగా 22వ వచనమును 23వ వచనాన్ని మనము చదివి ముందుకు కొనసాగుదాం. మీ దగ్గర ఉన్నటువంటి ఆ మూర్తిని తీసుకునండి, కీర్తనకు ఇవ్వండి. కీర్తన జరుగుతుంది, రెడీగా ఉండండి, మనకు అందించండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదివి ముందుకు కొనసాగుదాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాము. గ్రంథకర్త అయినటువంటి యాకోబు గారు తెలియజేస్తున్న మాట మనం వింటూ ఉన్నాం. అయితే ఇక్కడ గమనించండి, ఈ దినము ఒక 5 విషయాలను మనము క్లుప్తంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. నాతో వెనకాల చెప్పండి. ఈరోజు అంశం ఏమిటంటే విశ్వాసికి, చెప్పండి, విశ్వాసికి ఉండే 5 గుర్తులు. నిజమైన విశ్వాసికి ఉండే 5 గుర్తులు చూద్దాం. 5 గుర్తులు ఏంటి అనేది మనము ఆలోచన చేస్తే, యాకోబు గారు రాస్తున్నటువంటి ఈ వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండగా జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఏంటి వినడము ఏమిటి? ఏంటి వినడం? వినేవారిగా ఉండడం ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోవద్దు. ఈరోజు చాలా సందర్భాల్లో మానవులుగా ఈ భూమి మీద అనేక విషయాలను మనము వింటూ ఉన్నాం. అవునండి, అనేక విషయాలను వింటూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాం. లోకములో ఉన్న విషయాలను కూడా మనము వింటూ ఉన్నాము. కానీ ఇక్కడ మనం గమనిస్తే, మీరు వినేవారిగానే ఉండకూడదు, కానీ విన్నటువంటి దానిని అవలంబించేవారిగా, దాని ప్రకారము జీవించేవారిగా ఉండాలి అని గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ప్రపంచంలో మనుషులందరూ ఏమి కలిగి ఉన్నారు అంటే, చెప్పేవారిగా ఉంటారు, కానీ చేసేవారిగా ఉండే విషయంలో చాలా తప్పిపోతా ఉన్నారు. అందును బట్టి వారిని ఉద్దేశించి ఇక్కడ రాయబడిన ఈ మాటను మనము ఆలోచన చేస్తే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోవద్దు. మనం చాలా మంది అనుకుంటా ఉంటారు, ఎదుగో నేను దేవుని మందిరానికి వెళ్తా ఉన్నాను, దేవుని మందిరంలో గడుపుతూ ఉన్నాను, దేవుని వాక్యం వింటూ ఉన్నాను, ఇదిగో దేవుని వాక్యం నేర్చుకుంటూ ఉన్నాను అని మనం అనుకుంటున్నాం. ఆ వాక్యాన్ని మరలా మనం ఏం చేయాలండి? వాక్యాన్ని మనము పాటించే వారిగా ఉండాలి. ఏం చేయాలంట? చెప్పండి, ఏం చేయాలమ్మా? వినే మట్టుకు వింటున్నారు. సేవకులు మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు వింటూ ఉన్నారు, కానీ దాని ప్రకారం నడవడానికి ఈ సమాజంలో ఉన్న ప్రజలందరూ
ఏం చేస్తున్నారంటే వాక్యం వింటున్నారు, కానీ విన్నటువంటి వాక్య ప్రకారము నడవటానికి ఏం చేస్తున్నారంటే ఉండట్లేదు. వాక్య ప్రకారము నడుచుకోవట్లేదు. ఒకవేళ నువ్వు నిజమైన విశ్వాసిగా నీవు ఉంటే నువ్వేం చేయబడతావంట? ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నటువంటి వాక్యాన్ని దానిని గ్రహించి ఆ వాక్య ప్రకారము నడుచుకుంటావు. మీరంతా చేతులు ఉంటే చేతులెత్తండి. హల్లెలూయా. ఈరోజు వాక్యము ఉన్నది, వాక్యం ధ్యానం చేస్తున్నాం, ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తున్నాం, కానీ బైబిల్ తేవట్లేదు మందిరానికి. ఒకవేళ బైబిల్ తెచ్చిన ఆ అధ్యాయం ఎక్కడ ఉందో తెలియట్లేదు. ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తున్నాము, ప్రార్థన రావట్లేదు. ప్రార్థనతో పాటు క్రమమును మనము నేర్చుకోలేకపోతున్నాం. ఒకవేళ నువ్వు వాక్యాన్ని గ్రహించేదానిగా నువ్వు ఉంటే, ఆ వాక్యాన్ని గ్రహించేవాడిగా నువ్వు ఉంటే నువ్వేం చేయబడతావు? తప్పకుండా ఆ వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకుంటే వాక్య ప్రకారము నడుచుకునేవాడిగా, నడుచుకునేదానిగా నువ్వు ఉంటావని ఇక్కడ దేవునికి వాక్యం తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము చెప్పడానికి చాలా విషయాలు చెప్తా ఉంటాం. ఈరోజు పెద్ద మనుషులు చాలా మంది, ఇదిగో మేమన్నా తెలుసుకోలేదు దేవుణ్ణి, ఇదిగో నువ్వు తెలుసుకున్నావు కదా, మీరన్నా మంచిగా ఉండండి అని చెప్తారు. ప్రైజ్లో ఇదిగో మేము పడిపోయాం, మేము చెడిపోయాం, మీరన్నా సరిగ్గా ఉండండి అని చెప్తారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు మరలా మన ముందు తప్పిదాలు చేస్తూనే ఉంటారు. చేస్తున్నప్పుడు ఈ పిల్లలు వారిని చూసి ఏమంటారంటే మీరే తప్పు చేస్తున్నారు అంటారు. అందుకే ఇక్కడ దేవునికి వాక్యంలో ఈ మొదటి మాట మనం ఆలోచన చేస్తే ఇక్కడ అంటున్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించాలి. ఈ వాక్యం ఏమంటుందంటే అందరి ఎడల మీరేం కలిగి ఉండాలంట? దేవుని నమ్మిన బిడ్డలుగా మీరందరూ ప్రేమ కలిగి ఉండండి అంటున్నాడు. ఏమి కలిగి ఉండాలమ్మా? మాట్లాడుకోవాలన్నా? ప్రేమ కలిగి ఉండాలి. నేను పరిశుద్ధుడుగా ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన వాక్యం తెలియజేస్తుంది. నా వాక్యం వింటున్న మీరేం చేయాలి? ఆ వాక్యాన్ని అనుసరించి మీ అనుదిన జీవితంలో దానిని నెరవేర్చుకునే వారిగా ఉండాలని గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్న నేను మనందరము ఆయన వాక్యాన్ని పాటిస్తున్నామా? ఆచారాలను పాటిస్తున్నామా? ఏదో వాక్యము పాటించాలంటే ఏమి కాదులే సార్ అంటాం, కానీ ఆచారాల విషయంలో మనము పాటించడం తప్పకుండా వాటిని నెరవేరుస్తున్నాం. అంటే దేవుని వాక్యమును పక్కకు పెడుతున్నాం, కానీ ఆచారాలను పక్కకు పెట్టట్లేదు. దేవుని సన్నిధిని పక్కకు పెడుతున్నాం, కానీ మన ఆలోచనలు పక్కకు పెట్టట్లేదు. దేవుని యొక్క వాక్యానికి పక్కకు పెట్టేసి, దేవునికి ఇవ్వాల్సిన సమయమును పక్కకు పెట్టేసి మనము లోకానికి అవకాశం ఇస్తూ ఉన్నాం. ఆదివారం జరుగుతున్న ఆరాధనలో మీరందరూ ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తే మనందరము ఆదివారము ఆరాధనను, ఆయన పరిశుద్ధ దినాన్ని నీ అవసరతల కొరకు, పార్టీ కొరకు, పండుగల కొరకు, రకరకాల కార్యక్రమాల కొరకు నువ్వు వినియోగించుకొని వాటి కొరకు వెళ్ళిపోతూ ఉన్నావు. ఈరోజు నువ్వు దేవుని బిడ్డగా చెప్పుకోవడానికి ఏ మాత్రము అర్హత లేదు. ఈరోజు నిజంగా నువ్వు దేవుని బిడ్డనంటే, నువ్వు నిజమైన విశ్వాసివి అంటే నువ్వేం చేయాలి? నువ్వు నిజ విశ్వాసికి ఉండే మొదటి లక్షణం ఏంటంట? ఆయన వాక్యమును వినడమే కాదు, విన్నటువంటి వాక్యాన్ని నేర్చుకొని దానిని పాటించే వారిగా ఉండడం. పాటించాలి. పాటించకపోతే దాని వల్ల ప్రయోజనము లేదు. ప్రియ సహోదరుడా, దేవుని యొక్క వాక్యం వినడం అంటే ఆయన మందిరానికి వచ్చి ఆదివారం వినడమే కాదు, ఆ విన్నటువంటి వాక్యమును సోమవారం దినము నుండి దాన్ని మన హృదయంలో ఉంచుకొని, ఇదిగో దేవుడు ఈ రోజు నాతో మాట్లాడాడు, నిన్నటి దినము నాతో మాట్లాడాడు, ఈ వాక్యమును ఇదిగో నా జీవితానికి అన్వయించుకొని, ఇదిగో తప్పు చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధపు మాట్లాడొద్దు అని వాక్యం చెప్పింది. ఆ వాక్యాన్ని
గ్రహించిన నీవు వాటన్నిటికీ తావియకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తే నువ్వు క్రియలు కలిగిన వాడిగా, నిజమైన విశ్వాసిగా నీవు ఉంటావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయితే గమనించండి, రెండవ మాట నేను ముందుకు కొనసాగుతున్నాను. చూడండి, 26వ వచనాన్ని చదువుదామా? అదే అధ్యాయములో 26వ వచనంలో ఒక మాట కనబడుతూ ఉంటుంది. చూడండి, ఈ 26వ వచనం, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమందును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోతికి తీసుకో. ఏం చేయాలంట? నోరును కట్టుకోవాలి. అమ్మ అదే చెప్తున్నా, ఈ మాట కూడా అదే. ఏం చెప్పండి? నోరును కట్టుకోవడం అనండి. ఏం కట్టుకోవాలంట అమ్మ? ఏమంటారు అంటే ఆ నోటిని అదుపులో ఉంచుకోవడం. అదుపులో ఉంచాలి. ఈ నోరు ఏం చేయబడుతుందంట? అదిరి పడుతూ ఉంటుంది, ఉప్పొంగిపోతుంది. ఈ నాలుక తొందరపడి ఏది పడితే అది అనేస్తుంది. అంటదా కదా? చెప్పండి అమ్మ, మీ నాలుక అంటదా కదా? అంటది. అందరి నాలుకలు అంటాయి. ఆవిడికి ఏం బరువు బాధ్యత ఏం లేదు. ఈ నాలుక ఏం చేస్తుందంటే అదిరి పడిపోతుంది, తొందరపడుతుంది. ఇక మాట అంటున్నాడు చూడండి, ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి చాలా వ్యర్థమైంది. చాలా మంది అంటారు, నాకు వాక్యం తెలుసు అంటారు, ప్రార్థన చేయరు. నాకు వాక్యం తెలుసు అంటారు, దేవుని మందిరానికి రా. నాకు పాటలు నీకంటే బాగొచ్చు అంటారు, పాటలు వాడరు పిలిస్తే కదా. నీకంటే బాగా నాకు ఎన్నో రోజులు దేవుడు తెలుసుకున్నా అంటాడు. కానీ బతుకంతా పాపిష్ట జీవితమే. తగ్గింపు ఉండదు, ప్రేమ ఉండదు, ఎలాంటి ఆలోచన ఉండదంటే లోకానుసారమైన క్రియలు లోకానుసారమైనవిగా ఉండి దేవునికి ఏమాత్రము అవకాశం ఇవ్వకుండా నోరు తెరిస్తే ఏది పడితే అది, ఏది పడితే అది, ఏది పడితే అది అంటూ ఉంటారు. చివరికి వీళ్ళు ఏమంటారంట? భక్తి కలిగిన వాళ్ళము అనుకుంటారంట. హల్లెలూయా. ప్రవర్తన కలిగి ఉండవలసిన మనము, మంచి చూపులు కలిగి ఉండవలసిన మనము పాపిష్టి పనులు చేస్తూ మన నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాం అనుకో, మనము భక్తి కలిగిన వారిగా ఉంటామా అండి? మనం భక్తి కలిగిన వాళ్ళని కాదు, దేవునికి అపకీర్తి తెచ్చేవారిగా, దేవుని నామాన్ని దూషించేవారిగా, దూషింపజేసే వారిగా ఉంటామేమో. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ తల్లి, మనందరం కూడా గమనించవలసిన మాట ఏంటంటే నోటిని కట్టుకోవాలి. చెప్పండి చెప్పండి చెప్పండి. దేన్ని కట్టుకోవాలంట? నోటిని కట్టుకోవా. నోటికి వచ్చింది ఏది పడితే అది అన్నామనుకో, చివరికి దెబ్బలు తినాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి నువ్వు దెబ్బలు తినొద్దు, నీ కుటుంబంలో సెచ్చురేయవద్దు, నీ కుటుంబంలో గలిబిలి కలగొద్దు అంటే నీ నోటిని చాలా చాలా మీరు ఏం చేయబడాలంట? జాగ్రత్తగా కట్టుకోవాలి. మనం ఆలోచన చేసి అనుభవపూర్వకంగా ఏది మంచిదో, ఏది చేయవలసిందో, ఏది చేయకూడదో గ్రహించి మనము ముందుకు నడిచే ప్రయత్నము చేయాలి. మొదటి మాట మనం చూసాం. మొదటి మాట ఏంటంటే వాక్యం వినేవాడు కాదు, వాక్య ప్రకారము నడిచేవాడు. రెండవదిగా మనం చూస్తున్నాం నోరు తట్టుకునేవాడు. మూడవదిగా మనము చూస్తే 1వ అధ్యాయం 27వ వచనం చివరిలో అంటాడు చూడండి. చివరిలో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలకు విధవరాలను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తన్ను కాపాడుకొనుటయునే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏం చేయాలంట? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలకు విధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి. ఏం చేయాలంట? పరామర్శించడం అనండి. ఏం చేయాలంటమ్మా?
పరీక్షించాలి, పరామర్శించాలి. దేవుని కుటుంబాన్ని మనం చూస్తాం. మోహన్ రావును కోల్పోయింది. ఇంటి దగ్గర నుండి పాపం, అయ్యో కాదు, వెళ్ళి మనం ఏం చేయాలి, పరామర్శించడం అంటే కొంచెం ప్రోత్సహించి ఏమీ కాదులే అని కొంచెం ధైర్యము చెప్పడం. నీకేమైనా తక్కువ పడితే నేను ఇస్తాను, నువ్వు భయపడకు, దేవుడు నీకు సహాయం చేస్తాడని చెప్పడు. కానీ దిక్కులేని పరిస్థితులు ఉన్నటువంటి పిల్లలకు కూడా మనం ఏం చేయాలంటే, నీకెవరు దిక్కున్నారు అనొద్దు. నీకెవరు దిక్కు లేదు కదా అనొద్దు. ఆ దిక్కు లేని వాళ్ళకి మనం ఏం చేయాలంట, మనకు కలిగిన దాంట్లో నుండి సహాయము చేయాలి. చివరిగా మనం ఇంకొక మాట ఆలోచిస్తే, పరామర్శించాలి. ఆపదల్లో, అవసరతుల్లో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మనం వారిని పరామర్శించే వారిగా ఉండాలి. పరామర్శించలేమనుకో, మనం ప్రభువుని నమ్ముకున్నా కూడా ప్రయోజనం లేదు. ఆపదలో ఉన్నారని గ్రహించి తెలిసి మనము వాళ్ళని పరామర్శించకుండా ఉంటున్నాం. మన దేవుని భక్తి కలిగిన వారిగా, దేవుని సేవించిన వారిగా, ప్రతి ఆదివారమైన మందిరానికి వెళ్తున్న వారిగా మనం ఉండొచ్చు. కానీ మనము మన భక్తిలో మనం ఏమైపోతున్నామంటే, భక్తిలో హీనమైపోయిన వారిగా ఉంటున్నాం. దేవునికి గౌరవముని ఇవ్వలేకపోతున్నాం. దేవుని మాటను పడేటట్లుగా చేస్తున్నాం మేము. ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు మూడవదిగా మనం చూస్తే, అనాథలను, విధవరాండ్లను ఏం చేయాలంట, పరామర్శించాలి. చెప్పండి ఏం చేయాలంట, అనాథలుగా ఉన్న వ్యక్తులను వారికి ఏ విధంగా సహాయం చేయాలి ప్రభువా, ఇదిగో వారిని ఆదుకో అని అనాథ బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఇదిగో నీకు కలిగిన దాంట్లో నుండి తీసుకెళ్లి వారికి భోజనం పెట్టాలి. నేను చూసి అంటున్నాను, ఇదిగో నిన్ను చూసి నువ్వు ఎక్కడ పోతే మా కొడుకు అక్కడ వచ్చి ఇదిగో నీకు నా ఆలోచనలు నేర్చుకుంటున్నాడు అంటారు. కానీ ఇక్కడ వాక్యం ఏముంటుందో తెలుసా? ఏమంటుందంటే, ఇదిగో వారు అలాంటి స్వభావం కలిగిన వారిగా ఉండొచ్చు, కానీ వారందరిలో నువ్వు ఎట్లా ఉండాలంటే ముత్యములాగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్ కదా. నీ ముందు నీ ఎదుట ఉన్న వాళ్ళందరూ పాపం చేసే వాళ్ళుగా ఉండొచ్చు, అన్యాయం చేసేవారుగా ఉండొచ్చు, కానీ నువ్వు వాళ్ళలాగా ఉండకుండా నువ్వు ప్రత్యేకమైన వాడిగా ఉంటూ ఉండగా ప్రభువుని ఏం చేస్తాడో తెలుసా? ఆశీర్వదిస్తాడు. ఎవరు ప్రార్థన రాదు, వాక్యం రాదు, ఏమి రాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏంటంటే, నువ్వు లోకములో ఉండొచ్చు, లోక ఆచారాలు, లోకములో ఉన్న అలవాట్లు నీలోనికి రాకూడదు. ప్రైజ్ ది లార్డ్ చెప్దామా? హల్లెలూయా. అంటే నువ్వు ప్రత్యేకించబడిన దానిగా, ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిత్వం కలిగిన వారిగా ఉండాలి. ఈరోజు దేవుడిని నమ్ముకున్న అందరూ ఒకవేళ కొంతమంది బూతులాడుతున్నారనుకో, కొంతమంది అబద్ధ మాటలు చెప్తున్నారనుకో, వాళ్ళను చూసి నువ్వు నేర్చుకోవద్దు. కానీ నువ్వు వారిలో నువ్వు ఎట్లా ఉండాలి, ప్రవర్తన కలిగిన దానిగా నువ్వు ఉండాలి. అంటే నిన్ను బట్టి అందరూ మెచ్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించవలసిన మాట ఇక్కడ అంటున్నాడు, లోకంకు నువ్వు ఎట్లా ఉండాలంటే వేరుగా ఉండాలి. అందరు వెళ్తున్నారు, నేను అందరితో పాటు అన్నప్పుడు సంఘంలో ఏమైనా చేద్దామా అంటే, అందరి లెక్క నేను అందరికంటే ఎక్కున్నాను. ఈ సింపుల్ వర్డ్ ఏమంటారంటే, కొట్టరు గిట్టరు ఏమన్నారు అనమాట. అందరి లెక్క నేను, కానీ అందరిలాగా నువ్వు కాదు, అందరికంటే నువ్వు ప్రత్యేకించ కాదు. నువ్వు రక్షణ పొందింది నువ్వు ఎట్లా ఉండాలంటే, నీలో నీ మార్పు, నీలో దేవుణ్ణి నువ్వు చూపించేవాడిగా ఉండాలి కదా. దేవుని నమ్ముకొని అపవాదిని చూపిస్తే నువ్వు దేవుని బిడ్డవైతావా, అపవాది బిడ్డవైతావా? ఏమండి ఏం కలిగి ఉండాలంట? ఈరోజు చాలా మంది మనము లోకంలో ఉండి చెడిపోతున్నాం. చెడిపోవడానికి కారణం ఏంటి? ఈ లోకంలో కొన్ని పరికరాలు ఉన్నాయి, వాటిని మనము ఎక్కువగా వినియోగించి మనం పాడైపోతున్నాం. మేము వాటికి మనం దూరంగా ఉండే ప్రయత్నము చేయాలి. మనకు కాని దాని కొరకు మనము దాన్ని విడిచిపెట్టాలి. పాపాన్ని విడిచిపెట్టాలి, అవిధేయతని విడిచిపెట్టాలి, అవిశ్వాసాన్ని విడిచిపెట్టి ప్రభువుకు దగ్గరగా ఉండాలి. టీవీకి దగ్గర ఉండాలన్నా, దేవునికి దగ్గర ఉండాలన్నా? చెప్పండి. ఇన్స్టాగ్రామ్ కా, దేవునికా? చెప్పండి. హల్లెలూయా చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఫోన్ కా, బైబిల్ కా? కదా. బైబిల్ ఏముందో తెలియదు మనకి, కానీ ఇన్స్టాగ్రామ్లో ఏముందో తెలుసు.
వాట్సాప్లో ఏముందో తెలుసు, ఫేస్బుక్లో ఏముందో తెలుసు, ఈ రీల్స్ తెలుసు, అన్ని తెలుసు. కానీ వాక్యం చదవడం తెలియదు. మార్కు సువార్త ఇవన్నీ ఏం తెలియదు. కానీ రీల్స్ తెలుసు, క్రికెట్ తెలుసు, ఇవన్నీ తెలుసు. కానీ అసలు తెలియదు. ఈరోజు మన జీవితంలో మీరు ఫోన్ తెలిస్తే మన పిల్లలు ఏం చూస్తున్నారంటే మనం ఏం చేయాలంటే, ఎవరైనా మనకు ఫోన్లో రకరకాల అలవాట్లు ఉన్నాయి, దాన్ని చూస్తున్నాం. మా పిల్లలు ఏం చూస్తున్నారు అని నువ్వు అనుకుంటుండొచ్చు. ఫోనే చూసి ఆ ఫోన్లో సర్వం వస్తుంది అయ్యా. ఆ పిల్లగానికి ఫోన్ ఇస్తే ఆమె కూర్చుంటాడు, కూర్చున్న దాన్ని ఏదో ఒకటి చూస్తూనే ఉంటాడు. అన్నం వేయకపోయిన ఉంటారేమో, ఏం వేయకపోతే ఉండరు, ఫోన్ లేకపోతే ఉండరు, నిద్ర పట్టది. ఈ ఫోన్కు బానిసలు అయిపోతున్నారు ఈ ప్రపంచం అంతా కూడా. ఇంటర్నెట్ కరెంట్ పోతే, ఇంటర్నెట్ లేదంటే బ్యాలెన్స్ అయిపోతుంది, మళ్ళీ బ్యాలెన్స్ 2 GB అయిపోతుంది, 2.5 GB అయిపోతుంది, 1.5 GB అయిపోతుంది, 1 GB అయిపోతుంది. కానీ ఆ ఫోన్లో నుండి నువ్వు నేర్చుకున్నది ఏమన్నదంటే ఏమీ లేదు కదా. ఆ ఫోన్లో చాలా పాటలు కూడా ఉంటాయి యూట్యూబ్లో. ఒక్క పాట నన్ను నేర్చుకున్నావా ఫోన్ తెచ్చుకున్నప్పటి నుండి? మమ్మీ నేను 10వ తరగతి పాస్ అయినా, నేను ఇంటర్మీడియట్ పాస్ అయినా, నేను డిగ్రీ పెద్ద ఫోన్ తీసుకొని అది చూసుకుంటూ కూర్చుంటా. ఇదిగో మనకు ఒక బైబిల్ ఇప్పి మమ్మీ, ఒక పెద్ద బైబిల్ ఒక 2000 పెట్టి, ఒక 1000 రూపాయలు పెట్టి ఒక బైబిల్ ఇప్పి అని అడుగుతావా? ఉన్న బైబిల్ ఇది అనుకో. వాక్యం విన్నాం కదా, ఆ వాక్యం ఎక్కడుంది? యాకోబు పత్రికలంట, అక్కడ ఆ వచనము అయ్యగారు చెప్పారు కదా, ఆ వాక్యం చదువుతాను ఇంటికి వెళ్ళిన స్పష్టంగా చదువు. మనం ఏం చేస్తున్నామంటే దాన్ని గ్రహింపలేని వారిగా ఉన్నాం. ప్రజలో ఏంటంట, వాక్యము వింటాం. చాలా మంది వాక్యమును విని ఆ వాక్యాన్ని అనుసరించే వారిగా ఉండాలి. రెండవదిగా మనం చూస్తున్నాం, నోరును ఏం చేయాలంట? మా పిల్లలు పెద్దోళ్ళందరూ నోరును ఏం చేయాలంట? ఎవరితోటి కట్టాలి? ఏం చేయాలంట? నోరును కట్టుకోవాలంటే కాచుకోవాలి, ఏది పడితే అది మాట్లాడకుండా ఉండాలి. మూడవదిగా మనం చూస్తున్నాము, అనాథలను విధవరాండ్రను మనం ఏం చేయాలంట? పరామర్శించాలి. తర్వాత నాలుగవదిగా మనం చూస్తే, లోకములో చాలా వారికి మనము ఏ విధంగా ఉండాలంట? వేరుగా ఉండాలి. వాళ్ళకు లాగా వాళ్ళు చేస్తున్నటువంటి పనులకు వ్యతిరేకంగా, అంటే వాళ్ళు ఒకవేళ త్రాగుడుకు బానిసలు అయిపోయారేమో, వ్యసనాలకు గురైపోయారేమో, ఫోన్కు అడిక్ట్ అయ్యారేమో, మనం వాటన్నిటికి వ్యతిరేకంగా, అంటే ప్రభువుకు దగ్గరగా ఉండి మన జీవితాలను సరి చేసుకోవాలి. చివరిగా నేను చెప్పి ముగిస్తా. చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం చదవండి. లూకా సువార్త 9వ అధ్యాయం, లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను చాలు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఆ ప్రభువు అంటున్న మాట, ఎదుగో ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల. ఎవరిని వెంబడించాలంటమ్మా? ఇదిగో మీలో ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటున్నారనుకో, నాతో రావాలనుకుంటున్నారనుకో, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు నాతో ఉండాలనుకుంటున్నారనుకో, మీరు ఏం చేయాలంట? తను తాను ఉపేక్షించుకోవాలి. మిమ్మల్ని మీరు తనను తాను ఏం చేసుకోవాలి? ఉపేక్షించుకోవడం అంటే తగ్గించుకోవాలి. తగ్గించుకొని ప్రతిదినము ఏం చేయాలంట? నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఆయనను వెంబడించాలి అంటే మనలో మనం ఏం చేయాలి? తగ్గించుకునే వారిగా మనం ఉండాలి. ఈరోజు తగ్గింపు అంటే మన ఏ విషయంలో తగ్గింపు అంటే దైవ భయము కలిగినటువంటి వారిగా మనం ఉండి, ఇదిగో పెద్దల ఎడల, గురువుల ఎడల, నాయకుల ఎడల మనము ప్రవర్తించే తీరు, మన తల్లిదండ్రుల దగ్గర మనం ప్రవర్తించే తీరు మనం తగ్గించుకోవాలంటే
దేవుని పని చేయడానికి, పెద్దలు మనకి ఏదన్నా ఆదేశించినప్పుడు ఆ పని చేయడానికి మనము తగ్గించుకోవాలి. నువ్వు ఎంతగా తగ్గించుకుంటే నిన్ను దేవుడు అంతగా హెచ్చిస్తాడు. ఇదిగో తగ్గించుకున్నావు, మరి ఆయన వెంబడించాలంటే నీలో ఏముండాలంటే కోపం ఉందనుకో, కోపిస్ట్రీ, ఏది పడుతుంది నేను ఏం చేస్తావు చేసుకో అన్నాడు అనుకో, ఇస్తుంటాడు, పనికి వస్తాడు ఆయనతో పాటు ఉంటాడు. అంటే నీలో ఏమి లేదు, తగ్గింపు లేదు. సార్ రేపు చేద్దాం పాట అంటారు కొంతమంది. ఏదైనా పని అప్పగిస్తే ఏమంటాము, ఏదైనా పని చేద్దామని అనుకో, ఇప్పుడు చేద్దామంటే దానికి రూపం లేదంట. రైతులో చెప్తాం హల్లెలూయా. అంటే రేపు ఫస్ట్ మీల్స్, తర్వాత ఫస్ట్ కావాల్సింది ఏంటి? భోజనమే. అన్నిటికంటే ముందు కావాల్సిన భోజనం. మంచిది, భోజనం చేసిన తర్వాత నన్ను పని చేయాలా వద్దా? ఇదిగో ఎవడైనను ఆయన నన్ను వెంబడించగోరితే, నా దగ్గరికి రావాలనుకుంటున్నప్పుడు ఏం చేయాలంట? తనను తాను తగ్గించుకోవాలి. ఈ రోజుల్లో ప్రజల్లో తగ్గింపు లేదు. తగ్గింపు కూర్చోడంగా, తగ్గింపు అంటే అందరూ అనుకోవడం కింద కూర్చోవడం. తగ్గింపు అంటే కింద కూర్చోవడం కాదు, చెప్పిన ప్రతి మాటకు లోబడడం. ఇదిగో దైవ వాక్యం అని గ్రహించి ఆ వాక్యానికి దానికి లోబడి ఆ మాటను గౌరవించి లోబడి ఉండడమే తగ్గింపు ప్రియులారా. ఈరోజు ఆరాధన జరుగుతుంది, మనం క్రమంగా దేవుని మనలో ఉన్నట్ట ఉన్నా సరే కానీ లేకున్నా సరే కానీ ఇదే కొనసాగిస్తాం. కానీ మన జీవితంలో మనం గమనిస్తున్నాం. మీకు మీరు నన్ను వెంబడించాలని మీరు అనుకుంటున్నారైతే అనుకోవడం మంచిదే, కానీ మీరు నన్ను వెంబడించాలంటే తనను తాను తగ్గించుకొని నన్ను వెంబడించాలి. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువ అంటే తన భారమును భరిస్తూనే ప్రభు. బాధలు ఉండొచ్చు, ఈ బాధలన్నీ తొలగిపోవు. ఒకవేళ ఉండొచ్చు, ఈ బాధలన్నిటి గుండా, కష్టాలన్నిటి గుండా మనము నడుస్తున్నప్పుడు ప్రభు మనకు సహాయము చేయగలిగిన మాట. ఈరోజు చాలా మంది ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు. ఇదిగో నేను వాక్యం తెలుసుకున్నాను, ఇదిగో యేసుక్రీస్తుని నేను సొంత రక్షకుడిగా అంగీకరించాను అంటారు. 6 నెలలు అయిన తర్వాత లోకంలో కలిసిపోతాడు. పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టగానే అయ్యో అప్పుల బాధ అయిపోయిన సార్, అప్పుల్లో ఉన్న కష్టాల్లో ఉన్న తీరట్లేదని వెళ్ళిపోయి దేవుడి మందిరాన్ని విడిచిపెడతా ఉంటాడు. కానీ ఇది నిజం కాదు. ఇది ఎవరైనా మీరు ఆయన వెంబడించాలి అంటే, మీరు ఆయన వెంబడించే వారిగా ఉండాలి అంటే మిమ్మల్ని దేవుని పని చేయడానికి తగ్గింపు స్వభావం మనలో ఉండాలి. ఆ వాక్యమును ఈ కోపాన్ని పక్కకు పెట్టేయాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని విలువను మోసే వారిగా ఉండాలి. ఏం చేయాలి? కష్టాలు వచ్చినాయని ప్రభువుని విడిచిపెట్టొద్దు. ఆ బాధల్లో కష్టాల్లో మనము ప్రభువును వెంబడించే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అందుకే ఈ దినము అంటున్నామా, మొదటి మాట, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ వాక్యము ఒకవేళ మిమ్మల్ని మీరు ఏం చేస్తున్నట్ట, అద్దంలోనికి వెళ్ళి తన సహజ ముఖమును చూపించుకునే వారిగా మీరు ఉంటారు. అద్దం దగ్గరికి వెళ్తున్నప్పుడు మనము చూపిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని మందిరంలో ఉంటున్న మనము ఆయన వాక్యాన్ని నేర్చుకుంటున్న మనము మాదిరిగా మనము ఉండాలి. ప్రభువును వెంబడించే వారిగా ఉండాలి. ప్రభువును కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఉండాలి కదండి. మనము లోకములో నుండి వేరు చేయబడి
చేయబడ్డాం, ప్రత్యేకించబడ్డాం, పరిశుద్ధతలోనికి నడిపించబడ్డాం, పవిత్రత మార్గంలోనికి దేవుని బిడ్డలుగా చేయబడిన మనము పాపమునకు దాసులము కావద్దు. పాపపు ఆలోచనలు మన నోటికి కానీ మన హృదయంలోనికి రాకుండా ప్రభువును కలిగి మనం జీవిస్తుండగా ప్రభు వాక్యం వాక్యం మనల్ని నడిపిస్తుంది, ఆ వాక్యం మనల్ని జీవింపజేస్తుంది. మొట్టమొదటి మాట మనం చూసాం, వాక్యాన్ని విన్న వాక్యాన్ని గ్రహించి వాక్య ప్రకారము నడవాలి. ఏం చేయాలమ్మా? వాక్యమును వినాలి, విన్న వాక్యాన్ని ఏం చేయాలి? ప్రకారము నడవాలి. రెండవదికి మనం ఏం చేయాలి? రెండవదాన్ని ఏం చేయాలంట? నోరును కట్టుకో అంటే కాపాడుకోవాలి. నోరును ఏది పడితే అది కట్టుకోవాలి. మూడవదిగా అనాథులను విధవరాలను పరామర్శించాలి. నాలుగవదిగా లోకములో నుండి వేరుగా ఉండాలి. ఐదవదిగా సిలువను మోసేవారిగా. అంటే ఈ 5 విషయాల్లో కలిగి ఉంటే మనం ఎవరేమి అంటే నిజమైన విశ్వాసం. అప్పుడప్పుడు వచ్చే విశ్వాసం కాదు. ఈ 5 మనలో ఉన్నాయనుకో మనం నిజమైన విశ్వాసం. ఈ 5 మనలో లేకపోతే అబద్ధము విశ్వాసము. అంటే ఏదో ఆదివారము ఎగ్గొట్టి లేదంటే వేరే ఎగ్గొట్టి దేవుడికి వ్యతిరేకంగా ఉంటే మనం నిజమైన విశ్వాసం. ఆయనను వెంబడించే వారిగా ఉండాలంటే మనల్ని మనం తగ్గించుకుందాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఉంటుంది. విన్నటువంటి మనందరం కూడా, వింటున్న మనందరినీ వాక్యం మన హృదయంలో ఫలించాలంటే ఆ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకొని వాక్యంలో ముందుకెళ్దుము గాక. దేవుడు మనందరినీ దీవించును గాక. దేవుడు మనందరినీ తన కృపలో వర్ధిల్లింప చేయను గాక. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన ఈ విషయములను బట్టి వందనాలు. ఉండలేకపోతూ ఉన్నానేమో, విశ్వాసిగా ఉన్నాను, వాక్యమును బట్టి ప్రవర్తించేవాడికి నేను లేనేమో ప్రభువా. ఇతరుల ఆపదల్లో నేను నా నోరుకు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నానేమో. ప్రభా, నీ సిలువనెత్తుకొని మోసేవాడిగా, ప్రభా, తగ్గింపు కలిగినటువంటి వ్యక్తి